హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో సెంట్రల్ రైల్వే స్కూల్స్లోని టీచర్ల పోస్టుల భర్తీ గురించినటువంటి నోటిఫికేషన్ గురించి వివరించడం జరిగింది. సో దీనికి అర్హత ఓన్లీ డిఈడి, బిఈడి. ఇవి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచరు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచరు, తర్వాత ప్రైమరీ టీచర్స్ సంబంధించినటువంటి నోటిఫికేషను. దీనికి జీతము 21,250. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తర్వాత నేను చూపిస్తాను కూడా ఈ వీడియోలో. సో బిఫోర్ గోయింగ్ టు దాట్, లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ who are watching my channel and supporting my channel. Thank you so much friends. Please like my videos, share my videos, and subscribe my channel. And I request you that you can recommend my channel to the friends who are preparing for competitive exams and especially DSC and TET examinations. So thank you so much friends. Keep watching for latest updates. ఫ్రెండ్స్, ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ డిస్ప్లే చేశాను చూడండి. సెంట్రల్ రైల్వే ఆఫీస్ ఆఫ్ ద డివిజనల్ రైల్వే మేనేజర్, ముంబై CSMT. దిస్ ఇస్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ. Notification for filling up the posts in teachers category on contract basis. సో ఇక్కడ ఫ్రెండ్స్, ఇది కాంట్రాక్ట్ బేసిస్ టీచర్స్ అయినా కూడా శాలరీస్ చాలా మంచిగా ఉన్నాయి. తర్వాత ఈ యొక్క పీరియడ్ అన్నది రెగ్యులర్ టీచర్స్ అపాయింట్ అయ్యేంత వరకు ఈ పీరియడ్ కొనసాగుతుంది. కాబట్టి ఈ యొక్క టీచర్స్ ఆపర్చునిటీని, ఎవరైతే టీచర్ కెరీర్ని, టీచర్స్ ప్రొఫెషన్ని కెరీర్గా ఎంచుకున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అందులో ఇది సెంట్రల్ స్కూల్స్ కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ ఫెసిలిటీస్ అండ్ శాలరీ ప్యాకేజ్ ఆల్సో. సో ఇక్కడ నేను వాక్-ఇన్ ఇంటర్వ్యూ షెడ్యూల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 25th, 26th, 27th ఇంటర్వ్యూ డేట్స్. సో టైమింగ్ వచ్చేసి 10 AM to 1 PM. ఎవ్రీడే ఇది సేమ్ టైం. 25th, 26th, 27thలో 10 AM to 1 PM. సో 25th వచ్చేసి ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది, PGT. 25th ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది. 26th వచ్చేసి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది. గమనించాలి, 25th ఓన్లీ PGTs, 26th ఓన్లీ TGTs, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్. అండ్ 27th వచ్చేసి ప్రైమరీ టీచర్స్. సో ఇది 3 కేటగిరీల్లో 3 టీచర్స్ని పిలవడం జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 25th, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 26th, ప్రైమరీ టీచర్స్ 27th. సో ఈ యొక్క షెడ్యూల్ ప్రకారము మీకున్న క్వాలిఫికేషన్స్ బట్టి ఈ యొక్క ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. సో ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఫ్రెండ్స్, ఇక్కడ నేను సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్, వారి శాలరీస్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇదంతా అఫీషియల్ నోటిఫికేషన్లో ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎకనామిక్ సబ్జెక్ట్కి వచ్చేసి ఒక వేకెన్సీ ఉంది. దానికి శాలరీ ప్యాకేజ్ 27,500. అదే బిజినెస్ స్టడీస్కి వచ్చేస్తే ఒకటి వేకెన్సీ ఉంది. క్వాలిఫికేషన్ MCOM BEd, శాలరీ వచ్చేసి 27,500. ఆ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సైన్స్ సబ్జెక్ట్కి వచ్చేసి ఒక వేకెన్సీ ఉంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి BSc BEd CTET ఉండాలి. దానికి శాలరీ ప్యాకేజ్ వచ్చేసి 26,250. తర్వాత అదే TGTకి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్కి వచ్చేసి ఒక వేకెన్సీ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి BSc కంప్యూటర్ సైన్స్ IT MCA. దీని శాలరీ వచ్చేసి 26,250. అలానే సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ TGT, BA హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, లేకుంటే పొలిటికల్ సైన్స్ కానీ విత్ BEd. తర్వాత శాలరీ వచ్చేసి 26,250. అలాగే ఇంగ్లీష్కి ఏమో 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి BA ఇంగ్లీష్ B.Ed CTET. దీని యొక్క శాలరీ ప్యాకేజ్ వచ్చేసి 26,250. తర్వాత ప్రైమరీ టీచర్స్ కూడా 2 ఖాళీలు ఉన్నాయి. దీనికి మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటంటే 12th అంటే ఇంటర్మీడియట్, 50% మార్క్తో DED 2 years కోర్స్ చేసి ఉండాలి. దీనికి ఒక శాలరీ ప్యాకేజ్ వచ్చేసి 21,250 రూపాయలు. ఇది సబ్జెక్ట్ వైజు, వేకెన్సీ వైజు, క్వాలిఫికేషన్స్,
తర్వాత శాలరీ ప్యాకేజ్ సంబంధించినటువంటి విషయాలు. సో ఇక్కడ నేను ఇంటర్వ్యూకి పోయేటప్పుడు ఏమేమి తీసుకోవాలన్న విషయాలు కూడా ఇక్కడ ఇక్కడ చూపించడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఫ్రమ్ ద కరెంట్ ఎంప్లాయర్. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఎనీ ఇన్స్టిట్యూషన్స్ యూ షుడ్ గెట్ ద ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, ఇవి ఉండాలి. అంతేకాకుండా మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఆ సర్టిఫికెట్స్ తీసుకొచ్చుకోవాలి. తర్వాత మార్క్ షీట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇవి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు పట్టుకుని పోవాల్సినటువంటి డాక్యుమెంట్స్. సో ఫ్రెండ్స్, సో ఇది సెంట్రల్ స్కూల్స్లో టీచర్స్గా పనిచేయడానికి ఇది ఒక మంచి అవకాశం. అందులో దోస్ హు ఆర్ చోజన్ టీచింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్, for them it is a very good opportunity because this is a central schools and it is a you will get a good kind of experience. ఎందుకంటే సెంట్రల్ స్కూల్స్ కాబట్టి యూ విల్ గెట్ మంచి ఎక్స్పోజర్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇది మీకు మీ ప్రొఫెషన్లో ఎప్పుడైనా మీకు ఉపయోగపడడానికి ఆస్కారం ఉంటుంది. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద అప్డేట్ ఫర్ టీచింగ్ పోస్ట్స్ ఇన్ ద సెంట్రల్ స్కూల్స్. కీప్ వాచింగ్ ఫర్ latest updates. Thank you so much.